ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలే గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. నిజాన్ని నమ్మేవారందరూ సత్యవ్రతులు. స్త్రీ పురుషులిరువురూ సృష్టిలో సమానులేనని, అన్ని విషయాలలోనూ వారికి సమాన హక్కులు ఉన్నాయని విశ్వసించే వారందరూ సత్యవ్రతులు. వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ ఇతరులపై దాడులు దురాక్రమాలు చేయనివారు సత్యవ్రతులు. రాళ్లను రప్పలను పూజించడం మానేసి భగవంతుని సృష్టిని పూజించేవారు సత్యపాలకులు. భగవంతునికి తమ పట్ల మరింత ఆదరం కలుగుతుందన్న భ్రమతో ఆయనకు అర్పణలు నైవేద్యాలు ఆశ చూపని వారు భగవంతుని సృష్టిలోని ఆనందాన్ని అనుభవించటానికి ఇతరులకు అడ్డుపడని వారు, ఇతరులు కూడా భగవంతుని కీర్తనని గానం చేయటానికి అనుమతించేవారు సత్యపాలకులు. నిష్కారణంగా ఇతర జీవులకు హాని కలిగించిన వారు సత్యపాలకులు. భార్య తప్ప లోకంలోని స్త్రీ పురుషులంతా తమకు సోదరీ సోదరులని భావించి గౌరవించేవారు సత్యపాలకులు. సృష్టిలో ప్రతివారికి తమ భావాలను యథేచ్ఛగా ప్రకటించే హక్కు ఉంది. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వాతంత్ర్యం అందరికీ ఉన్నాయి. వాటిని ప్రచురించే హక్కు ఉంది. అయితే ఇవేవీ కూడా ఇతరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవిగా ఉండరాదు. అప్పుడే వారు సత్యమార్గ ప్రవర్తకులు కాగలరు. ఇతరుల రాజకీయ మత విశ్వాసాలను కించపరచకుండా ఉండేవారు, ఇతరులను వేధించని వారు సన్మార్గ ప్రవర్తకులు. స్త్రీలు కానీ పురుషులు కానీ వారి అర్హతలను బట్టి ప్రభుత్వోద్యోగాలను నియమించబడాలి. ఆ నియామకాలు సక్రమంగా జరిగినట్టు నిర్ధారించుకునేవారు సన్మార్గ ప్రవర్తకులు. తల్లిదండ్రులను పెద్దలను గౌరవించేవారు సన్మార్గగాములు. ఆస్తి స్వేచ్ఛ వంటి విషయాలలో సమాజంలోని స్త్రీ పురుషుల హక్కులను సక్రమంగా పరిరక్షించేవారు, ఇతరుల వేధింపులకు గురి అవుతున్న వారిని రక్షించేవారు సద్వర్తనులు. మత్తు పదార్థాలు నల్లమందు సేవించని వారు, తాగుబోతులకు సహాయం చేయని వారు సద్వర్తనులు. నల్లులు పేలు తేళ్లు పాములు తోడేళ్లు పులులు సింహాలు ఇలాంటి వాటిని మినహాయించి ప్రాణిహింస చేయనివారు, దురాశపరులకు సహకరించకుండా ఉండేవారు, హంతకులకు ఆత్మహత్య చేసుకునేవారికి తోడ్పడకుండా ఉండేవారు సద్వర్తనులు. స్వార్థం కోసం కానీ పరులను నాశనం చేయాలనే తలంపుతో కానీ అసత్యాలు చెప్పడం నేరం. అసత్యవాదులకు సహాయపడటం కూడా నేరమే. అలాంటివి చేయకపోవటం సత్ప్రవర్తన. దొంగతనం చేయనివారు, దోపిడీదారులకు తోడ్పడినవారు సద్వర్తనులు. ఇతరుల గృహాలకు వస్తువులకు నిప్పు పెట్టడం నేరం. అలాంటి ప్రవృత్తి ఉన్నవారికి సహాయం చేయటం కూడా నేరమే. స్వప్రయోజనాల కోసం న్యాయంగా పరిపాలిస్తున్న ప్రభువుకు, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ఎదురు తిరిగేవారు, లక్షలాది రూపాయల విలువగల ఆస్తులను నాశనం చేసేవారు సద్వర్తనులు అనిపించుకోరు. అలాంటి వారికి సహాయం చేసేవారు సజ్జనులు కాదు. విశ్వశ్రేయస్సు కోరి మత గ్రంథాలు తయారు చేశామని డంబాలు కొట్టుకుంటూ కూడా ఆ గ్రంథాలు ఎవరికీ చూపని వారిని నమ్మటం అవివేకం. అలాంటి వారి మాటల వలలో పడనివారు సత్పురుషులు సజ్జనులు. తాము ఉన్నత వంశ సంజాతులమని, ఇతరుల కంటే అధికులమని, ఇతరులు తమకంటే తక్కువ వారని భావించకుండా సమదృష్టి చూపే ఉపాధ్యాయులు, పక్షపాత దృష్టిని నిరసించే ఉపాధ్యాయులు సద్వర్తనులు. న్యాయం చెప్పటంలో పక్షపాతం చూపనివారు సద్వర్తనులు. పొలాలు దున్నుకునేవారిని, ఇతర వృత్తి పనులు చేసేవారిని చిన్నచూపు చూడకుండా వారి వృత్తిని గౌరవించేవారు సచ్చీలురు. చర్మకార పనిని గాని శ్రమజీవుల ఇతర పనులను గాని గౌరవంతో చూసి వారిని అభినందించడం సజ్జన లక్షణం. మతం పేరిట గాని గ్రహచార సంబంధమైన మూఢాచారాల పేరిట గాని పేదవారిని దోచుకోవటం నిజమైన పని. భిన్న మతాల వారిలోనూ భిన్నమైన వేషభాషలు ఆచార వ్యవహారాలు కలిగి ఉన్న వారితోనూ కూడా సోదరభావంతో మెలగటం సదాచారం. చెప్పుడు మాటలు వినడం వివేకవంతులకు తగని పని. ప్రమాదకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి, అనాథలకు, అంగవైకల్యం గలవారికి తోడ్పడాలి. అలా తోడ్పడే వారికి సహకరించడం సజ్జనుల ధర్మం. సామాన్య మానవుల కోసం మహానుభావులు తయారు చేసిన మత గ్రంథాల్లో కొంత సత్యం ఉంటుంది. ఒకే కుటుంబంలో బౌద్ధమత సంబంధమైన పుస్తకం చదివిన ఇల్లాలు బౌద్ధ మతాన్ని, బైబిల్ చదివిన భర్త క్రైస్తవ మతాన్ని, వారి పుత్రిక ఖురాన్ చదివి ఇస్లాం మతాన్ని, సత్యశోధక్ సమాజం వారి గ్రంథాలు చదివిన కుమారుడు
ఆ సమాజ పద్ధతులను అనుసరిస్తూనే ఒకరి మతాలను మరొకరు ద్వేషించకుండా మెలగగలగాలి. తామంతా ఒకే దేవుని సంతానమని అనుకోవాలి. జ్యోతిష్యం, జాతకాలు నమ్మదగ్గవి కావు. మానవుని భవిష్యత్తును అవి నిర్దేశించలేవు. తల్లిదండ్రులు కూతుళ్లను, కొడుకులను సమానంగా చూడాలి. కొడుకు పుడితే కలిగే సంతోషము, కూతురు పుట్టినప్పుడు కలిగే సంతోషము సమానమే. వారి పట్ల భేదభావం చూపకూడదు. బిడ్డకు తల్లిపాలు శ్రేష్టమైనవి. కనీసం 6 నెలల వరకు తల్లిపాలే ఇవ్వటం మంచిది. పిల్లలకు విద్యాబుద్ధులు గరపడంలో తల్లిది ప్రధాన పాత్ర. వధూవరుల తల్లిదండ్రుల అంగీకారం ముఖ్యం. వధూవరుల అభిప్రాయం కూడా తప్పక తెలుసుకోవాలి. వారిని బలవంత పెట్టకూడదు. వివాహానంతరం వారి చేత వాగ్దానాలు, ప్రమాణాలు చేయించాలి. నూతన దంపతులు కులమత వివక్షత లేకుండా పేదలకు దానాధికాలు చేయాలి. పవిత్రంగానూ నిస్వార్థంగానూ జీవించేవారు దేని గురించి భయపడరు. అలాంటి వారు మరణశయ్యపై ఉండి కూడా బంధువులకు, స్నేహితులకు నీతిని, ధర్మాన్ని ఉపదేశిస్తుంటారు. నిత్య జీవితంలో ఆచరించవలసిన విధులు, నిషేధాలు ఎన్నో ఈ సార్వజనిక సత్యధర్మ పుస్తకంలో ఉన్నాయి. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.